హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేనైతే బ్లౌజ్ కటింగ్ చేసుకుంటూ నేను కుట్టే బ్లౌజులకి ఎంత అమౌంట్ తీసుకుంటున్నాను అనేసి అయితే చెప్తాను చూడండి. మా ఏరియాలో ఎంత నడుస్తుంది, నేను ఎంత తీసుకుంటున్నాను అనే విషయం అయితే ఇక్కడ చెప్తున్నాను. కొంతమందికి స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి కుడతారు కానీ ఎంత తీసుకోవాలో అర్థం కాక బిగినర్స్ అయితే ఎంత ఇస్తే అంత తీసేసుకొని కుడుతూ ఉంటారండి. అలా మాత్రం చేయకూడదు. చెప్తాను చూడండి. ఇక్కడ నేను ఫస్ట్ వచ్చేసి మనం ప్లెయిన్ బ్లౌజ్ అండి, ప్లెయిన్ బ్లౌజ్ కుడతాం కదా. ప్లెయిన్ బ్లౌజ్ కుడితే మా ఏరియాలో అయితే 100 రూపీస్ తీసుకుంటున్నామండి. మామూలుగా ప్లెయిన్ బ్లౌజ్ ఎవరికైనా క్రాస్ కటింగ్ అయినా ఉండని, మామూలు కటింగ్ అయినా ఉండని 100 రూపీస్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజు. తర్వాత వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి 200 నడుస్తుందండి మా దగ్గర. 200 ఖచ్చితంగా తీసుకుంటున్నాము. ఇంతకుముందు వచ్చేసి 180 ఉన్నాయి, కానీ 200 తీసుకునడం స్టార్ట్ చేసిన తర్వాత రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్కి అలవాటు చేయడం చాలా టాస్కేనండి. ఎప్పుడూ వస్తుంటాం కదా, తర్వాత వచ్చినప్పుడు ఇస్తాంలే, ఈసారికి ఇంతే తీసుకోండి అని బాగా మనం ప్రెజర్ చేస్తుంటారనమాట. కొన్నిసార్లు తప్పక 180 తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఈ మధ్యలో ఆల్మోస్ట్ మొత్తం అందరి దగ్గర 200 లైనింగ్ బ్లౌజ్ అయితే 200 తీసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ బ్లౌజ్కే పైపింగ్ చేస్తే ఒకవేళ శారీలోని పీసు తీసి పైపింగ్ చేసామనుకోండి, నేనైతే అమౌంట్ ఏం తీసుకోనండి, థ్రెడ్ మాత్రం వేసేస్తాను. ఇంకా తీసుకోను అనమాట. వాళ్ళ శారీలోంచి తీసుకుంటే అమౌంట్ తీసుకోను. రెగ్యులర్గా వచ్చేవారికి, కొత్తగా వచ్చేవారికి అయితే 20 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటానండి. ఇంకా అలవాటు చేయాలి కదా, అందుకని చెప్పేసి పైపింగ్ చేసామనుకోండి, క్లాత్ మేమే వేసి పైపింగ్ చేస్తే మాత్రం 250 అండి. బ్లౌజ్ వచ్చేసి 250 తీసుకుంటాము. ఇంకా నెక్ డిజైన్స్, ఇప్పుడు పాట్ నెక్ కానీ ఏదైనా కానీ నెక్ డిజైన్స్ పెట్టుకొని పైపింగ్ చేయించుకుంటే మాత్రం కూడా 250 వరకు అయితే తీసుకుంటామండి లైనింగ్ బ్లౌజ్కి. మా ఏరియాలో అయితే ఇంత నడుస్తుంది. కొంచెం ఏంటంటే కొంతమంది ఉంటారనమాట, మనం చెప్పిన దానికంటే పిండేసి తక్కువ చేసి ఇవ్వడం వాళ్ళకి అలవాటు. ఇంకా అలాంటి వాళ్ళకు ఒక 10-20 రూపీస్ ఇంకా తక్కువ తీసుకోక తప్పదనమాట. ఒక్కొక్కసారి మొత్తం బిల్ చేపిస్తారు, లాస్ట్లో పైన ఉంటుంది కదా 30-40 పైన చిల్లర డబ్బులు ఉంటాయి కదా, వాటిని మాత్రం ఇవ్వకుండా వెళ్తారనమాట. ఆ విధంగా జరుగుతుంది. ఇంకా అది కామన్, టైలరింగ్ చేసే వాళ్ళకి తెలుసు అది. ఇంకా మనకు లైనింగ్ బ్లౌజ్ అయిపోయింది, ప్లెయిన్ బ్లౌజ్ అయిపోయింది, పైపింగ్ వేసే బ్లౌజ్ కూడా అయిపోయింది. డిజైన్ నెక్కులు పెడితే కూడా 250 వరకు తీసుకుంటాను. ఇంకొచ్చేసి కంప్యూటర్ వర్క్ వచ్చేసి 250 తీసుకుంటామండి. అంతకు ఎక్స్ట్రాగా ఏం తీసుకోము, ఈజీగానే ఉంటుంది కదా స్టిచ్చింగ్. ఇంకా 250 కంప్యూటర్ వర్క్. ఇంకొకటి, కంప్యూటర్ వర్క్కి 250 తీసుకోవడానికి కారణం ఏంటంటే, నేను కూడా వర్క్ చేస్తాను కాబట్టి నా దగ్గర వర్క్ వేయించుకున్న వారికి ఖచ్చితంగా 250కే కంప్యూటర్ వర్క్ అనేది స్టిచ్ చేస్తాము. తర్వాత వచ్చేసి మగ్గం వర్క్ అయితే ఖచ్చితంగా 350 తీసుకుంటానండి. ఎందుకంటే చాలా టైం పడుతుంది, ఇంకా పూసలు అవన్నీ పోకుండా స్టిచ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి 350. ఈ రేట్స్ అన్నీ మా ఏరియాలో నడిచే రేట్స్ మాత్రమే. ఇంతకు ఎక్కువగా ఎవరు తీసుకోరు, అందుకని చెప్పేసి ఇంక అంతే తీసుకుంటాము. తర్వాత వచ్చేసి మనకి కంప్యూటర్ వర్క్ చెప్పేశాను, మగ్గం వర్క్ చెప్పేశాను కదా. పిల్లల లెహంగా లేదా పైన టాప్ మనం కుడతాం కదా బ్లౌజ్, అది కుడితే మాత్రం 500 తీసుకుంటానండి మొత్తం సెట్కి. లైనింగ్ వాళ్ళదే, ఓన్లీ స్టిచ్చింగ్కే 500 తీసుకుంటాము. తర్వాత వచ్చేసి ఫుల్ ఫ్రాక్స్ కుట్టించుకుంటున్నారు కదా శారీలోంచి, మామూలుగా అంబ్రిల్లా కట్ కుట్టించుకొని హ్యాండ్స్ ఒక డిజైన్ పెట్టించుకుంటే మాత్రం 400 తీసుకుంటాము. లేదు ఇంకా లెహరాన్స్ అని ఇప్పుడు మామూలుగా స్టెప్ బై స్టెప్ ఫ్రాక్స్ కుట్టించుకుంటున్నారు కదా, అలా కుడితే మాత్రం 500 అండి, ఖచ్చితంగా 500. ఎందుకంటే దానికి మనం లేయర్స్కి అన్నిటికీ పీకో చేయాల్సి ఉంటుంది, చాలా టైం పడుతుంది, ఫిల్స్ పెడతాం కదా, దానికి వచ్చేసి 500 తీసుకుంటాను. తర్వాత వచ్చేసి మనకి ఫ్రాక్స్ వచ్చేసింది, అంబ్రిల్లా ఫ్రాక్ వచ్చింది, లెహంగా బ్లౌజ్కి 500. లెహర్ ఫ్రాక్ ఉంటుంది కదా, దానికి వచ్చేసి 500. అంబ్రిల్లా కట్ ఫ్రాక్ అయితే 400 అలా తీసుకుంటాను. లైనింగ్ వాళ్ళది, మనదేమీ కాదు. మనం వేస్తే లైనింగ్ అమౌంట్ అనేది తర్వాత పక్కాగా దాన్ని వేసేసి తీసుకుంటాను అన్నమాట. దానికి ఎంత పడుతుందని చెప్పేసి అమౌంట్ వేసి తీసుకుంటాము.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన దగ్గరికి ఇంకేముంటాయి వచ్చేటివి పీకో ఫాల్స్ వచ్చేసి ఫాల్ మాదైతే నేనే ఫాల్ వేస్తే 80 రూపీస్ అండి. ఫాల్ వాళ్ళు తీసుకొస్తే మాత్రం 60 రూపీస్. మా ఏరియాలో నడుస్తుంది అంతే. ఇంకా పీకో ఫాల్ అయితే ఇంతకుముందు 70 రూపీసే తీసుకునే వాళ్ళం, ఈ మధ్య కొంచెం పెంచామన్నమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసి ఎక్కువ మనకి డ్రెస్ ఆల్ట్రేషన్కి వస్తుంటాయండి. డ్రెస్లు ఆల్ట్రేషన్ స్టిచ్చెస్కి హ్యాండ్స్ వేయమని వస్తుంటారు. డ్రెస్కి హ్యాండ్స్ వేస్తే మాత్రం 50 రూపీస్ తీసుకుంటామండి. తర్వాత వచ్చేసి మామూలుగా స్టిచ్చెస్ వేసిస్తే మాత్రం 30 రూపీస్. పర్ డ్రెస్ వచ్చేసి 30 రూపీస్ వాళ్ళ సైజ్కి ఆల్ట్రేషన్ చేసిస్తే. ఇంకా వచ్చేసి మనకు ఓన్లీ పీకో మాత్రం చేయించుకుంటారు కొంతమంది. కొంగులు అంచులు మాత్రం కుట్టించుకొని ఫాల్స్ వాళ్ళు చేతిపైన కుట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళు కొంగులు మాత్రం మన దగ్గర వేయించుకున్నప్పుడు 20 మాత్రమే తీసుకుంటామండి. ఒక్క కొంగుకు వచ్చేసి 10 రూపీస్ ఇంకా అలా తీసుకుంటాము. కొంతమంది ఉంటారండి మనం చెప్పిన రేట్ అస్సలు ఇవ్వరు అనమాట. వాళ్ళు ఎప్పుడు వచ్చే వాళ్ళు అలా కొసురుతున్నారు అనుకుంటే మాత్రం ఫస్టే చూసి ఒక 10-20 రూపీస్ ఎక్కువగా చెప్పడం అయితే అలవాటు చేసుకోవాలి. ఆ విధంగా చేసుకుంటే మన అమౌంట్ ఎక్కడ పోదు. లేదంటే మాత్రం ఇంకా మనం అడిగినంత మాత్రం ఇయ్యరండి. చాలామంది ఇవ్వరు, కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. దానికే ఇంతగానమా చెప్పేసి అంత రేట్ తీసుకుంటున్నారని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకా అలాంటి వాళ్ళు మనం ఫస్ట్ వచ్చినప్పుడైతే మనం వాళ్ళు ఎలాంటి వాళ్ళనేది మనం గుర్తించలేం కదా. ఇస్తారులే అని అనుకుంటాము, కానీ కొంతమంది అంతే కుట్టించుకుంటారు. కుట్టించుకున్న తర్వాత తగ్గిస్తారనమాట. సరే అంటారు కుట్టించేటప్పుడు, సరే నేను ఇస్తానంటారు. మనం కుట్టి మొత్తం బట్టలన్నీ వాళ్ళ చేతుల్లో పెట్టిన తర్వాత చివరిలో కట్ చేస్తారనమాట. అలా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకా బిగినర్స్ అయితే చాలామంది ఏం చేస్తారంటే ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి ఎంత ఇస్తే అంత తీసేసుకొని బ్లౌజులు అయితే కుట్టిస్తుంటారు. ఏదైనా సరే వచ్చినంత చాలే, ఈ ఖాళీగా ఉండే కంటే వీళ్ళు ఇస్తున్నారు కదా, ఎవరు నమ్మట్లేదు కదా నేను స్టిచ్చింగ్ చేస్తున్నానని చెప్పేసి ఇంకా వాళ్ళకి ఎంత ఇచ్చినా కుట్టించుకుంటారు. చాలామంది కొంతమంది అదే పని చేస్తారు. అప్పుడే నేర్చుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్లౌజ్ ఇచ్చేసి కుట్టు ఎలా వచ్చినా పర్వాలేదు కుట్టివని చెప్పేసి ఇస్తారు. వాళ్ళకి తెలుసు బాగానే కుడతారని తెలిసే ఇస్తారు. కాకపోతే అమౌంట్ తక్కువగా ఇవ్వచ్చు, ఎంత పడితే అంత ఇవ్వచ్చు అని వాళ్ళకి అదొకటి అన్నమాట. అలా చేస్తుంటారు. కాబట్టి బిగినర్స్ ఒక రేట్ ఫిక్స్ చేయండి మీరు. నేను కొత్తగా నేర్చుకున్నాను కాబట్టి కొంచెం తక్కువగా తీసుకుంటున్నాను. ఇప్పుడు బయట వచ్చేసి 200 నడుస్తుంది అనుకోండి, మీరు కనీసం 150 అన్నా తీసుకోవాలన్నమాట. 150కి నేను కుడతాను, బయట ఇంత నడుస్తుంది, నేను ఇంత తీసుకుంటాను ఖచ్చితంగా అని చెప్పండి. ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇంత తీసుకుంటున్నాను, తర్వాత మీకు బ్లౌజులు సెట్ అయితే మాత్రం బయట ఎంత నడుస్తుందో అంతే తీసుకుంటానని చెప్పేస్తే వాళ్ళు అలవాటు అయిపోతారండి. మనం బ్లౌజ్ కరెక్ట్గా కుడితే మాత్రం మన దగ్గరికి వచ్చేస్తారు. కానీ మనం వాళ్ళకు చెప్పకుండా ఎంత ఇస్తే అంత తీసుకుందాంలే అని చెప్పేసి కుడితే వాళ్ళు ప్రతిసారి అంతే ఇవ్వడానికి ప్రయత్నిస్తారనమాట. అలా మాత్రం చేసుకోకండి. ఎందుకంటే కష్టపడేదే దేనికో అందుకని చెప్పేసి ఇంకా మరీ అంత తక్కువకి ఏమొస్తుందని మనకు కూడా అన్నీ రావాలి కదా ఈ పని చేస్తున్నప్పుడు, అందుకని చెప్తున్నాను. ఇంకొచ్చేసి చాలామంది వస్తారు, ఫస్ట్ వచ్చి కుట్టించుకుంటారు బాగానే. ఇంకా అడిగినంత ఇస్తామని కుట్టించుకొని సగం డబ్బులు ఇచ్చేసి బ్లౌజులు తీసుకెళ్ళి మళ్ళీ రారు. అలాంటి వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలండి. మనం ఒకటి అలవాటు చేయాలన్నమాట. నేను చేసిన పొరపాట్లన్నీ ఒకసారి మీకు ఇంకో వీడియోలో చెప్తాను. కానీ ఏం చేయాలంటే ఫస్ట్ బ్లౌజులు తీసుకోగానే అడ్వాన్స్ అమౌంట్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలండి. అడ్వాన్స్ తీసుకొని బిల్ వేసి ఇచ్చామంటే రిమైనింగ్ అమౌంట్ ఇచ్చిన తర్వాత బ్లౌజులు ఇవ్వడం మాత్రం అలవాటు చేసుకోవాలి. బొటిక్లలో అలాగే నడుస్తుంది. ఫస్ట్ ఎంతో కొంత అడ్వాన్స్ మాత్రం కంపల్సరీ తీసుకుంటారు. ఇంకొకటి వర్క్ వేసే వాళ్ళ దగ్గర నేను చూశానండి, ఫస్ట్ మనం సగం అమౌంట్ ఇస్తేనే వాళ్ళకి వర్క్ వేయడం స్టార్ట్ చేస్తారు. తర్వాత ఫుల్ అమౌంట్ ఇచ్చి మనం బ్లౌజులు తెచ్చుకుంటాం. మనం స్టిచ్చింగ్లో కూడా మనం అలాగే అలవాటు చేయాలి, ఖచ్చితంగా అలవాటు చేయాలండి. ఇంకా ఊరికే ఇచ్చేసిన తర్వాత మనం కుట్టి పక్కన పెట్టేస్తే రారనమాట. వాళ్ళు రారు, ఇంకా అక్కడే ఉంటాయి ఆ బట్టలు వచ్చేసి. అందుకని మనం ఫస్టే అడ్వాన్స్ తీసుకున్నాం అనుకోండి, బ్లౌజులు పోతాయి, అడ్వాన్స్ ఇచ్చాను అవి పోతాయి అని చెప్పేసి ఎప్పుడో ఒకసారి వాళ్ళకి గుర్తొచ్చి మన దగ్గరికి బ్లౌజులకు వస్తారనమాట. బ్లౌజులే కానీ డ్రెస్లే కానీ నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను ఎన్ని కుట్టినవి ఉన్నాయి నా దగ్గర అంటే సంవత్సరాలు కాపాడాల్సి వస్తుంది వాటిని. ఇంకేం చేస్తాం, రారు, తీసుకోరు, కనిపించరు ఇంకా మనకి. వాళ్ళు ఎందుకు అలా చేస్తారో, ఎందుకు కుట్టించుకుంటారో, మన టైం ఎందుకు వేస్ట్ చేస్తారో కూడా నాకు అస్సలు అర్థం కాదు ఒక్కొక్కసారి.
అలా ఉంటుంది. ఇంకా అందుకని చెప్పేసి రేట్ అయితే పక్కాగా ఇలా చెప్పేసుకోవాలండి. అంటే మా ఏరియాలో నడుస్తుంది. నేను తీసుకుంది చెప్పాను. అంతే మీకు. ఇంకొచ్చేసి మనం ఇంకొంచెం బ్లౌజ్ దగ్గర తక్కువగా తీసుకున్నా కూడా కొన్ని కొన్ని విషయాల దగ్గర మనకు కొంచెం అమౌంట్ అనేది మిగలొచ్చండి. ఇప్పుడు ఫాల్ అనేది మనం తెచ్చేసామనుకోండి, కొంతమంది కస్టమర్స్ అన్నీ ఆవిడే వేస్తుందిలే అని చెప్పేసి బట్టలు మాత్రం మనకు తెచ్చిచ్చి వెళ్తారనమాట. మిగతాదంతా మీరు చూసుకోండని. అటువంటప్పుడు మనం లైనింగ్స్ తెచ్చి పెట్టుకొని మనం వేసామంటే మనకు లైనింగ్ దగ్గర ఖచ్చితంగా మనం తీసుకొచ్చామంటే మంచి క్వాలిటీ లైనింగ్ వేశారంటే ఒక 10 రూపీస్ ఎక్కడికి వెళ్ళదండి. ఒక మీటర్ లైనింగ్ దగ్గర. లేదు మామూలు క్వాలిటీ పీసులు, ఇప్పుడు పీసులు ఎక్కువగా వేస్తున్నారు. అది కాటన్ కాదు, పాలిస్టర్ కాదు. అలాంటి పీసులు వాడితే మాత్రం 15 రూపీస్ వరకు మనకు మార్జిన్ అయితే ఉంటుంది. ఇంకా అలా మనమే వేసామంటే ఆ విధంగా కూడా ఒక 15 రూపీస్, 10 రూపీస్ అయితే మనకి మిగులుతుంది. ఫాల్స్ కూడా మనమే తెచ్చి పెట్టుకొని వేసుకోవడం వల్ల ఒక దగ్గర దగ్గర ఒక 6, 7 రూపీస్ ఫాల్స్ దగ్గర కూడా మిగులుతుంది. ఇంకా ఇలాంటివి చిన్న చిన్నవి చూసుకొని కుట్టుకోవడమే. ఇంకా బయట తీసుకొస్తే ఫాల్ వచ్చేసి 20 రూపీస్ ఉంటుంది. అదే మనం వేసామనుకోండి, అదే 20 రూపీస్ బిల్లో వేసేస్తే మనకి అక్కడ కూడా కొద్దిగా మిగులుతుంది. కాబట్టి కొంచెం తక్కువ చేసి బేరం వాడి ఇచ్చే వాళ్ళకి దగ్గర ఇలా మనకైతే బెనిఫిట్ కొద్దిగా మిగులుతుందనమాట. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది. మనం స్టిచ్చింగ్లో కరెక్ట్గా చేసినప్పుడు అమౌంట్ దగ్గర కూడా తగ్గకూడదు. ఇంకొకటి ఏంటంటే మా దగ్గర వచ్చేసి తోటి టైలర్స్ ఉంటారు కదా, వాళ్ళతో చాలా ఇబ్బందులు అయితే పడాల్సి ఉంటుందండి. వాళ్ళతో ఉండే ప్రాబ్లం ఏంటంటే మనకు చేతి నిండా వర్క్ ఉండి మనం వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, అమ్మో ఈమె ఎక్కడో తక్కువ కుడుతుంది బ్లౌజులు, అందుకే ఈమె దగ్గరికి ఎక్కువగా వస్తున్నాయి, ఎప్పుడు ఖాళీగా లేకుండా వర్క్ చేస్తుంది అని అనుకుంటారు. అనుకోవడమే కాదండి, నాకైతే నా తోటి టైలర్స్ అయితే కొంతమంది డైరెక్ట్గా నాతో మాట్లాడే వాళ్ళు చాలా ఫ్రెండ్సే ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం అసలు మాట్లాడకుండా పక్క వాళ్ళకి చెప్పడం, ఆవిడ ఇంతే తీసుకుంటుందంట, నా దగ్గరకు వచ్చి ఒక కస్టమర్ చెప్పింది అని చెప్పడం, అలా చాలానే జరిగాయి. ఇంకా నేను చెప్పాను, మధ్యలో ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చెప్తే అవసరం లేదు, వాళ్ళకి డౌట్ ఉంటే నన్ను దగ్గరకు వచ్చి నా షాప్కి వచ్చి లేదా నాకు ఫోన్ చేసి అడగమనండి, నేను చెప్తాను. ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని నన్ను అనడం కరెక్ట్ కాదని ఇంకా ఈ మధ్యలో అయితే ఇంకా కరాఖండిగా చెప్పేస్తాను, నా ఇష్టం, నేను నా కష్టానికి తగ్గ ఫలితాన్ని అయితే నేను తీసుకుంటాను, మీరు చెప్పాల్సిన అవసరం నాకు లేదని చెప్పేసాను. అప్పటి నుంచి ఇంకా ఆ ప్రెజర్ అయితే నాకు తగ్గిపోయింది. వర్క్ ఎక్కువగా ఉంటే తక్కువగా తీసుకుంటారా, మనం కరెక్ట్గా చేస్తే తక్కువగా తీసుకుంటారని చెప్పేసి బాగా కుట్టకపోయినా మన దగ్గరికి ఏమైనా వస్తారా ఎవరైనా, అది వాళ్ళకి తెలియాలి. కాకపోతే మనం చేసే వర్క్ నచ్చి వస్తారనమాట. 15 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలకు పైన అయిందండి నేను స్టిచ్చింగ్ చేయడం స్టార్ట్ చేసి. నేను నేర్చుకున్నప్పుడు వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి 20 రూపీస్, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి 10 రూపీస్. అప్పటి నుంచి నేను స్టిచ్చింగ్ చేస్తూనే వస్తున్నాను. అంటే అప్పుడు కొంచెం తక్కువగా చేసేదాన్ని, ఇప్పుడు ఇదే పనిగా పెట్టేసుకున్నాను. నాకు తెలీదా ఏ బ్లౌజుకి ఎంత తీసుకోవాలని చెప్పేసి, మీరు వచ్చి చెప్పాలా అనేది నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట. ఖచ్చితంగా నేను ఈ వీడియో పెడితే చూసేవాళ్ళు ఉంటే చూస్తారు, నాకు తెలిసిన టైలర్స్ చూస్తే వాళ్ళకి అర్థమైపోతుందనమాట, ఇంకొకసారి అడగకూడదని చెప్పేసి. కానీ ఒక్కొక్కసారి నిజంగా చాలా కోపం వచ్చేస్తుందనమాట, అలా ప్రవర్తిస్తారు. ఇంకా వాళ్ళే ఇంకా తక్కువగా తీసుకొని కుట్టడం స్టార్ట్ చేస్తారనమాట. తక్కువగా లోపల మాత్రం తక్కువగా కుట్టేసి పక్కన వాళ్ళు తక్కువ కుడుతున్నారు కాబట్టే వాళ్ళకి వస్తుంది, వర్క్ ఎప్పుడు ఉంటుందనే భ్రమలో బతుకుతారు. ఇంకా అలాంటి వాళ్ళని ఏమి చేయలేం, వదిలేయడం ఇంకా అంతే. కానీ మా ఏరియాలో నడిచే రేట్లు అయితే ఇవ్వండి, ఇలా ఉంటుంది. టైలరింగ్ చేస్తే అమౌంటే కాదు, తోటి వాళ్ళతో కూడా ఇలా ఉంటుందన్నమాట. ఇంకా వచ్చేసి కొంతమంది ఏం చేస్తారంటే అసలు డబ్బులు ఇవ్వకుండా బ్లౌజులు తీసుకెళ్ళి భలే సతాయిస్తున్నారండి. ఈ మధ్యలో అయితే నేను చాలా మంది చేతుల్లో మోసపోయాను. అంటే ఎప్పుడు వచ్చేవాళ్ళు, ఎప్పుడు కరెక్ట్గా ఇచ్చేవాళ్ళే అసలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఇంకా నేనైతే ఈ సీజన్ మొత్తం అమౌంట్ ఇచ్చిన తర్వాతే బట్టలు ఇవ్వాలని మాత్రం డిసైడ్ అయిపోయాను. ఈ సీజనే కాదు, ఇప్పటి నుంచి అదే అలవాటు చేయాలని. మనం రోజు 1, 2 కుట్టుకున్నా పర్వాలేదు, కానీ అమౌంట్ ఇవ్వకుండా మనం వేలకు వేలు వాళ్ళ పైన పెట్టేసి కూర్చుంటే మాత్రం అదైతే పద్ధతిగా లేదనమాట నాకు. ఇంకొకటి, మా ఏరియాలో వచ్చేసి మిషన్స్ బాగా నేర్పిస్తామన్నమాట. బాగా వస్తారు, చుట్టుముట్టు ఊర్లలోంచి నేర్చుకోవడానికి అందరి దగ్గరికి బాగానే వస్తారు.
మిషన్ నేర్పిస్తే మాత్రం ఇంతకుముందు వచ్చేసి 6000 ఫర్ 3 మంత్స్కి తీసుకునేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి 1 మంత్కి 3000 తీసుకుంటున్నామండి. ఎందుకు అంత రేట్ అని అంటే, ఇంతకుముందు చాలామంది, నేనైతే అలా ఎవ్వరికి చేయలేదు, చాలామంది ఏం చేసేవారంటే 3000 తీసుకున్నప్పుడు వర్క్ అనేది క్లియర్గా రోజు చూయించేవారు కాదు. రాగానే వీళ్ళ పని చేయించుకోవడం, చేతి పని చేయించుకోవడం, ఏమైనా ఆల్టరేషన్స్ ఉంటే వేయించడం అలా చేసేవాళ్ళు. అలా చేసి టైం వేస్ట్ బాగా చేసేవాళ్ళనమాట. ఇప్పుడైతే నేను 3000 తీసుకొని వచ్చిన డే నుంచి వాళ్ళకి 1 మంత్ లోపు కటింగ్స్ అన్నీ చూయించేస్తాను. ఇవన్నీ ప్రతిదీ చూయించేసిస్తాను. స్టిచ్చింగ్ ఎలా చేయాలో నేర్పించేస్తాను. టైం కేటాయిస్తాననమాట. నాకు ఎంత వర్క్ ఉన్నా వాళ్ళకి టైం కేటాయించి 1 మంత్లో వచ్చేటట్టుగా నేర్పించేస్తాను. తర్వాత వచ్చేసి నెక్స్ట్ మంత్ వస్తారా రారా అన్నది వాళ్ళ ఇష్టం అండి. నేను మొత్తం కంప్లీట్ చేసేస్తాను 1 మంత్లో. వాళ్ళకి ఇంకా ప్రాక్టీస్ అవ్వాలి, ఇంకా నేర్చుకోవాలని ఉంటే మాత్రం వాళ్ళే వస్తారు. వచ్చి ఒక 15 డేసో 20 డేసో లేదా 30 డేస్ అన్నా వచ్చి నేర్చుకుంటారనమాట. ఇలా ఉంటుంది మా ఏరియాలో అయితే. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్.